హలో అందరికీ, ఇవాల్టి స్పెషల్ కట్టి చేపల ఇగురు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి అంతే మంచిది. చిన్న చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది పెద్ద చేపల కంటే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, చాలా బాగా వచ్చింది కర్రీ అనేది. ఈ ఇగురు చాలా టేస్టీగా, అంతే కమ్మగా. ఒకసారి తిన్నారంటే డెఫినెట్గా మళ్ళీ చేసుకుని తినేటట్టే ఉంటుంది. అయితే చూద్దామా. ముందుగా కట్టి చేపలని శుభ్రం చేసుకుని ఈ చేపలకి పసుపు కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇవి 2-3 రోజుల పాటు బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, నిల్వ ఉంటాయి. ఉప్పు అనేది వేయకూడదు, గుర్తుంచుకోండి. స్టోర్ చేసుకునేటట్టయితే, వెంటనే వండుకునేటట్టయితే చిటికెడు సాల్ట్ వేసినా ఏం పర్లేదు, కానీ వేయకపోవడమే మంచిది. పసుపు కారం వేస్తే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి స్లో ఫ్లేమ్లో. ఈ ఇగురు చాలా కమ్మగా ఉంటుంది. కట్టి చేపలు అనేది చాలా బాగుంటాయి. ఒకసారి చేసి తినండి, చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోవాలి. కర్రీ అనేది అప్పుడే టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించండి. తర్వాత గరం మసాలా కోసం ఒక జార్ తీసుకొని, మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, ధనియాలు, ఒక ఇలాచి, 2 లవంగ మొగ్గలు, 2 ఇంచు అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలు తీసుకొని, అలాగే అందులోనే కొద్దిగా గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ కట్టి చేపల్లో ముళ్ళు ఒకటే ఉంటుంది కనుక చిన్నపిల్లలైనా చాలా ఈజీగా తినవచ్చు, పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా తీసుకుని తినడానికి. మనకి ఎక్కువ టైం పట్టదు. ముళ్ళులుంటే కొంతమంది భయపడతారు కదా. ఈ చేపలు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో, అలాగే ఈజీగా కూడా తినడానికి ఉంటుంది. ఎప్పుడైనా బయట కట్టి చేపలు దొరికితే డెఫినెట్గా తెచ్చుకుని కర్రీ చేసుకుని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి అంతే మంచిది. తర్వాత చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి, లేదంటే మాడిపోతుంది. మసాలా ఆయిల్ సెపరేట్ అవుతుంది, అప్పుడే మసాలా అనేది బాగా వేగినట్టు అర్థం. గుర్తుపెట్టుకోండి, మసాలా బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా, అంతే సూపర్గా ఉంటుంది తినడానికి. మీరు ట్రై చేయండి. చేపలు ఎక్కడ దొరికినా చిన్న చేపలు తెచ్చుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత కొద్దిగా పసుపు, కూరకు సరిపడేటట్టు కారం వేసుకోండి. అన్నీ వేసి బాగా కలపండి. ఉల్లిపాయలు ఫ్రై అయినప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి, మీకు సరిపడా వేసుకోండి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చేపలను ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి. చేపలు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, ఎక్కడా ఊడిపోకుండా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలో చేపలు కూడా. మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీరు కూడా ఈ కర్రీ చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో చెప్పండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ముక్క ములిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసి గరిటె పెట్టి ఎక్కడ తిప్పొద్దు, వీడియోలో చూపిస్తున్నట్టు అలా తిప్పాలి. ఇక్కడ చేపలు దగ్గరగా ఉన్నాయని మేము గరిటె పెట్టి అలా దూరం చేస్తున్నాం అంతే, గరిటె పెట్టి తిప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. లేదంటే
చేపలు ఊడిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి స్లో ఫ్లేమ్లో. ఈ ఎగురు మొత్తం నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయేటట్టు చూసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఉడికించుకోండి స్లో ఫ్లేమ్లో. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి లేట్ ఎందుకు, మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. నీళ్ళన్నీ అలా ఎగిరిపోవాలి, ఇంకా ఎగరాలి. చాలా బాగుంటుంది కర్రీ. చూసారా, ఇలా దగ్గరగా అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూర చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి.